హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెనూస్ వరల్డ్. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెనూస్ వరల్డ్. సో ఈ వీడియో వచ్చేసి తిరుమల వ్లాగ్ అనమాట. అంటే మేము స్టార్టింగ్ జర్నీ నుంచి లాస్ట్ దర్శనం అయ్యేదాకా నేను వ్లాగ్ షూట్ చేశాను. ఇది మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నా అవుట్ఫిట్. మేము 9కి స్టార్ట్ అయ్యాము. 9 అనుకున్నాం స్టార్ట్ అయ్యేదానికి, బట్ 10 అయిపోయింది. పిల్లలతో అంటే చాలా కష్టం కదా. పాప లేయడమే 9:30 అలా లేసింది. సో మేమిద్దరం రెడీ అవ్వలేదు. మా హస్బెండ్ మాత్రం స్నానం చేశాడు. దీపం పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసి వెళ్దామని, మా అమ్మమ్మ హుండీలో మనీ వేయమనింది. అందుకని మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొని, మా అమ్మమ్మ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనీ తీసుకొని రిటర్న్ బ్లాబ్లా బుక్ చేశాను. అంటే బ్లాబ్లాలో వెళ్దామని. బ్లాబ్లా అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతుంది కదా బస్ కన్నా అని. సో బ్లాబ్లా బుక్ చేశాను. అక్కడి నుంచి బ్లాబ్లా డ్రైవర్ వచ్చి పికప్ ఆర్టీసీ అని చెప్పాడు. సో ఆర్టీసీ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసరికి డ్రైవర్ ఇంకా రాలేదు. అందుకని ఇంకా ఈ లోపల ఆకలేస్తుంటే టిఫిన్ చేద్దామని ఆర్టీసీ పక్కనే ఒక హోటల్ ఉంటే అక్కడ టిఫిన్ చేసాము. నేనైతే ఇడ్లీ తిన్నాను, మా హస్బెండ్ పూరీ తిన్నాడు. ఈ లోపలే క్యాబ్ వచ్చేసింది. సో ఎక్కేసాం. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. అప్పటికే డ్రైవర్ వచ్చేసరికి 11 అయ్యింది. 11కి స్టార్ట్ అయ్యాము. రిటర్న్ అదే వెళ్ళే దారిలో అయ్యప్ప గుడి దగ్గర కూడా ఇంకో పికప్ ఉందనేసరికి అక్కడ కూడా ఇంకొంచెం లేట్ అయ్యింది. ఎనీహౌ అందరినీ ఎక్కించుకున్నాక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. జర్నీలో మా పాప అయితే ఏడుస్తూనే ఉంది. క్రాంకీగా ఉండింది. మా హస్బెండ్కి ఏమో నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని మేనేజ్ చేయాలి ఖచ్చితంగా. మా పాప నిద్రపోయినాక ఇంకొంతసేపు అట్లా నాప్ తీసుకున్నాం ఇద్దరము. తర్వాత ఇంకా 46 కిలోమీటర్స్ ఉండింది ఈ వీడియో షూట్ చేసేటప్పుడు తిరుపతికి. ఇంకా మేము తిరుపతిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్కడ నా ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ ఉంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి తిరుమల వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. తిరుపతి రీచ్ అయిపోయాము. సో బస్ స్టాండ్కి రీచ్ అయ్యే ముందే అదే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నాన్న కాల్ చేయమన్నాడు. చదల్వాడ కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు కాల్ చేయమన్నారు. సో బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పిక్ చేసుకుంటానన్న తనే నా ఫ్రెండ్. ఇక్కడ నేను డ్రెస్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. తిరుపతిలో నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొత్త డ్రెస్ వేసుకోవడం. సో నెల్లూరులో నా దగ్గర ఏం కొత్త డ్రెస్సులు లేవు. అక్కడికి వెళ్ళి తిరుపతికి వెళ్ళి షాపింగ్ చేద్దామని డైరెక్ట్ బస్ స్టాండ్ దిగినాక షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి ఇంకా డ్రెస్ కొనుక్కుందాం అనేసరికి ఎక్కడో గాంధీ రోడ్ అంట, అక్కడ అంతా హోల్సేల్ రేట్స్కి వస్తాయి అని చెప్పింది. సో అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసాం ఇద్దరిని. ఇక్కడ అన్ని డ్రెస్సెస్ నేను చూస్తూ ఉన్నాను. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, కానీ తీసుకోలేదు. ఈ డ్రెస్ తీసుకున్నాను బ్లాక్ది. నాకు బ్లాక్ కలర్ చాలా ఇష్టము. సో ఆ డ్రెస్ తీసుకున్న. తనే నా ఫ్రెండ్. ఇంకా తీసుకొని రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము. చాలా ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు అయితే తొక్కుడు బిళ్ళ అన్నీ ఆడుకునే వాళ్ళం ఇంటి దగ్గర. తనే అన్న, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళకి ఓన్ ఆటో ఉంది. సో అన్నే వచ్చి పిక్ చేసుకున్నాడు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి. ఇంకా షాపింగ్ దగ్గర మమ్మల్ని వదిలేసి అన్న రైడ్ ఉంటే వెళ్ళేసి వచ్చాడు. ఈ లోపల మేము మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. సో రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇదోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కొండలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి, చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వచ్చి 4th ఫ్లోర్లో. సో ఇంకా క్లారిటీగా బాగా కనిపిస్తుంది. తర్వాత అక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఇంకా నేను రెడీ అయ్యేసరికి 4:30 అయిపోయింది. మేము యాక్చువల్గా సుపదం దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. సుపదం దర్శనం అంతా నేను ఆన్లైన్లో చెక్ చేస్తే 12 to 5 అనే ఉంది. అక్కడే 4:30 అయిపోయింది తిరుపతిలోనే స్టార్ట్ అయ్యేసరికి అలిపిరి దగ్గర. ఇంకెళ్ళేసరికి 5:30 అవుతుంది. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ గుండు చేయించుకోవాలి కదా. చాలా టెన్షన్గా ఉన్నింది. అట్లా అంటే దర్శనంకి అలౌ చేస్తారా లేదా అని. కానీ ఎట్లో బై గాడ్స్ గ్రేస్ అంతా హ్యాపీగా జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. మా పాపతో ఫస్ట్ టైం వెళ్ళడం కదా, అంతా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సుపదం దర్శనంలో ఏంటంటే అందరికీ
ఇది నోట్ చేసుకోండి. చాలామందికి తెలియదు అనుకుంటా, 12 to 5 అలౌ చేస్తారంటారు, కానీ 12 to 7 దాకా అలౌ చేస్తారంట. మాకైతే అక్కడ చెప్పారు, మేము టెన్షన్గా వెళ్తూ ఉంటే అక్కడ అందరూ చెప్పారు 7 దాకా అలౌ చేస్తారు, ఏం టెన్షన్ పడద్దు అని చెప్పారు. సో ఇక్కడ వెళ్ళి అంటే 12 to 5 ఏంటంటే ఓన్లీ బేబీస్నే అలౌ చేస్తారు, కానీ ఇప్పుడు 12 to 7 ఏంటంటే మనల్ని వేరే లైన్లో మర్జ్ చేస్తారనమాట. కాబట్టి కొంచెం రష్గా ఉంటుంది. సో మాకు 1.5 hour పట్టింది దర్శనము. అదే కనుక మీరు 12 to 5 లోపల కనుక వెళ్తే ఆల్మోస్ట్ ½ hourలో అయిపోతుందంట దర్శనము. సో 12 to 5 లోపల వెళ్ళేదానికే ప్లాన్ చేయండి. ఒకవేళ 5 దాటితే అలౌ చేయరనుకొని ఆగిపోతారేమో, లేదు ఒకసారి అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ అయినా చేయండి, లేకపోతే నార్మల్గా కూడా వాళ్ళు రిక్వెస్ట్ ఏం చేయబడలేదు. 7 దాకా అలౌ చేస్తారంట. ఓన్లీ మదర్ ఆధార్ కార్డ్ చాలు, మదర్ ఆధార్ కార్డు అండ్ బేబీ డిశ్చార్జ్ సమ్మరీ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఫాదర్ది అసలు అడగట్లేదు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ గుండు చేయించుకున్నారు. గబగబా ఇంకా గుండు చేయించుకొని స్నానం చేసేసి మొక్కుకున్నారనమాట. అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి ఇంకా గుండు చేయించుకోలేదు కదా, పురుడు అయిపోయినాక చేయించుకోవాలి యాక్చువల్లీ. ఇంకా నేను వస్తాను అనేసరికి నా కోసం ఆగారు. 5th month వచ్చింది కదా పాపకి, ఇంకా అందుకని స్టార్ట్ అయ్యాము, వెళ్ళాము. ఇక్కడ గుండు చేయించుకుని నాకైతే మామిడికాయలు అంటే చాలా ఇష్టం. అక్కడ మామిడికాయలు ఉంటాయి కదా తిరుమలలో, సో మామిడికాయ ఒకటి కొనుక్కొని నేను తింటూ ఇంకా లైన్లోకి వెళ్దామని వెళ్తూ ఉన్నాము సుపదం ఎంట్రీ దగ్గరికి. ఇక్కడైతే టైం అయిపోయింది, రా 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 అని చెప్తా ఉన్నాడు. లైన్ ఇదే సుపదం ఎంట్రీ లైన్. అక్కడ లగేజ్ ఫోన్ అక్కడే ఉంటుంది సుపదం ఎంట్రీకి సబ్మిట్ చేయడానికి. డెలివరీ అదే లగేజ్ పాయింట్ అక్కడ సబ్మిట్ చేసేసి ఇంకా వచ్చేసాం. మేము 5:50కి లైన్లో వెళ్ళాము, లైన్లో స్టార్ట్ అయ్యాము. రిటర్న్ అంటే బయటకు వచ్చేసరికి 7:20 అయ్యింది. 1.5 hour పట్టింది. అండ్ అక్కడి నుంచి లడ్లు తీసుకొని మళ్ళీ ఫోన్స్ పిక్ చేసుకొని అన్నీ తీసుకొని లాస్ట్ ఇంకా వచ్చేసరికి 8:30 అయ్యింది. 8:30కి ఇంకా మేము మొత్తం స్టార్ట్ అయ్యాము. జీప్ దగ్గరకు వచ్చేసరికి 9:30 అయ్యింది. ఇంకా అక్కడి నుంచి ఆ జీప్ వాడు ఏంటంటే ఇంకా అందరు ఫిల్ అయ్యేదాకా స్టార్ట్ చేయరు కదా, సో అంతలా వెయిట్ చేస్తూ ఉన్నాం. మా పాపతో నేను ఆడుకుంటూ ఉన్నాను. చూడండి మా పాప పట్టు పౌడ ఎలా ఉంది, పట్టు లంగా కుట్టించాను మా పాపకి దర్శనం కానీ, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా అందరు ఫిల్ అయిపోయినాక ఇంకా రిటర్న్ తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్ వాళ్ళు దర్శనం అయ్యాక మళ్ళీ రమ్మన్నారు, కానీ లేట్ అయిపోయింది, ఇంకెందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా నెల్లూరుకే స్టార్ట్ అయిపోదామని తిరుపతికి వెళ్ళిపోయాము. ఇంకా తిరుపతికి వెళ్ళి అక్కడ డిన్నర్ చేయాలి కదా, ఇంకా నేనైతే గోబీ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా. మా హస్బెండ్